జిల్లా ఇవాళ ఉదయం బహుశా హైదరాబాదు, అదే రకంగా మైబాదు, నిర్మలు, ఈ 4-5 జిల్లాల్లో ఉన్నటువంటి మన ఇష్టు ముఖ్య కార్యకర్తలు ఎవరైతున్నారో పోలీసులు అరెస్ట్ చేసేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండడానికి పోలీసులు నిన్న రాత్రి నుంచే అరెస్ట్ల పర్వాన్ని మొదలుపెట్టి ఇవాళ ఉదయం మన నగర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శివబాబు ఇంటికి 4:30కు పోయి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. దీని ఉద్దేశం ఏంటి? ఇవాళ మన రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని వమ్ము చేయడానికి, విఫలం చేయడానికి ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. విచిత్రం ఏంటంటే, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటే మొన్న పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే పార్లమెంట్ బయట వచ్చి మనం ఎట్లయితే ఈ ప్లకార్డులు పెట్టుకున్నామో ఇటువంటి ప్లకార్డులు పెట్టుకొని నినాదాలు ఇచ్చారు. ఏంటి ఆ ప్లకార్డులు? మోడీ ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది. రెండవది, ఇందిరాపాడ్ కాడ ధారణా పెట్టినప్పుడు పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారే వచ్చి ఈ 4 లేబర్ కోడ్లని మేము కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు. నిన్న మన ఐఎఫ్టీ రాష్ట్ర డెలిగేషన్ కూడా పోయి మహేష్ కుమార్ గౌడ్ని కలిసింది. అయ్యా, అసెంబ్లీ నడుస్తున్నది కదా, మీ పార్టీ అధికారంలో ఉంది, ఆడొక తీర్మానం చేయండి అసెంబ్లీలో ఇవి రద్దు చేయాలని, లేదా మేము అమలు చేయము అనేటువంటి పద్ధతిలో ఒక డిక్లరేషన్ చేయండి అనే పద్ధతిలో మన డెలిగేషన్ పోయి మహేష్ కుమార్ గౌడ్ని కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించిందట. మరి ఒక పక్క సానుకూలంగా స్పందిస్తున్నారు, ఢిల్లీలో పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇటువంటి ప్లకార్డులు పట్టుకొని లేబర్ కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తారు. కానీ మనం ఇక్కడ డిమాండ్ చేస్తుంటే మన జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ ఎందుకు చేయాలి? అంటే ఇక్కడనే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి కనిపిస్తున్నదా అనేటువంటి పద్ధతుల్లో కూడా ఆలోచించాల్సింది. నేను లేబర్ కోడ్ల విషయాలకు ఎక్కువపోతున్నది ఎక్కడుకుంటా ఒకటే ప్రశ్న వేసుకుందాం. ఈ లేబర్ కోడ్లకు సంబంధించింది దేశంలో ఉన్న మనలాంటి కార్మికులు డిమాండ్ చేసిండ్రా? ఏమన్నా మాకు లేబర్ కోడ్లు కావాలని డిమాండ్ చేసిండ్రా? డిమాండ్ చేయలే కదా. ఏదైనా ఉంటే లేబర్ చట్టాల్లో కార్మికులకు అనుకూలంగా కొంత మార్పులు తీసుకురండి. ఇప్పుడు ఉదాహరణకు లేబర్ చట్టం, ట్రేడ్ యూనియన్ చట్టంలో ఏం చెప్తుంది? యూనియన్ పెట్టుకునే హక్కు ఉన్నదంటే, కానీ యజమాని గుర్తించాలా వద్దా అనే చట్టం లేదు. అటువంటి మార్పులు తీసుకురావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు లేబర్ కోడ్లు ఏం చేస్తున్నాయి? ఆ ఉన్న హక్కులు అన్నింటినీ కూడా హరించి వేస్తున్నారు. మొన్న రాష్ట్ర లేబర్ మినిస్టర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి దగ్గర కూడా పోయాం. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు కదా, ఏదన్నా వివేక్ వెంకటస్వామి దగ్గర పోతే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన మీరు మాజర్ ఇస్తే ఇంగ్లీష్లో రాసిచ్చింది. ఏమిటి తప్పేమున్నది అంటారు, లేబర్ కోడ్లో తప్పేమున్నది అంటారు. మళ్ళీ ఆయనకు చెప్పినాం, అయ్యా ఈ లేబర్ కోడ్ల ద్వారా ఇన్ని హక్కులు పోతున్నాయి, ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అసంఖ్యాక కార్మికులకు చట్టాలు వర్తిస్తలేవు. ఇప్పుడు ఈ లేబర్ కోడ్లు వస్తే ఉన్న వాళ్ళకి ఏవైతే చట్టాలు వర్తింపజేస్తున్నారో అవి కూడా ఎగిరిపోతాయి అనే పద్ధతిలో కూడా మనం చెప్పినాం. అందుకోసం కాంగ్రెస్ ఇది మనం డిమాండ్ చేసింది కాదు, కార్పొరేట్ వాళ్ళు డిమాండ్ చేసిండ్రు, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. చాలా కాలం నుంచి మోడీ సర్కార్ సరిగ్గా ఆ డిమాండ్ ఈనాడు లేబర్ కోడ్ల రూపంలో నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే దీన్ని మనం వ్యతిరేకిస్తాము. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు జరిగినా అమలు జరగకుండా ఏం చేయాలనేటువంటిది కూడా జాతీయ కమిటీ ప్లాన్ చేస్తుందని చెప్తూ